హాయ్ ఫ్రెండ్స్, సర్వపిండి తయారీ విధానం. పల్లీలు, నానబెట్టిన శనగపప్పు, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, కారం, ఉప్పు, పసుపు ఇవి దంచుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు కచ్చాపచ్చ దంచుకోవాలి. తగినంత పిండిలో నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. పల్లీలు వేయించిన పల్లీలు, నువ్వులు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇందాక దంచుకున్నాం కదా వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అది వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి తగినంత, కారం వేసుకోవాలి సరిపడా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని ఇలా పిండి పిసుకోవాలి. మొత్తం మిక్స్ తీసుకోవాలి. దీన్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఇట్లా చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా చేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలి. ఇట్లా చుట్టూ ఒత్తుకోవాలి. మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. మధ్యలో దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. మధ్యలో దాంట్లో హోల్స్లలో ఆయిల్ వేసుకోవాలి. పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో వేసుకోవాలి ఆయిల్. ఇట్లా రుద్దుకొని దీంట్లో కూడా అలాగే ఒత్తుకోవాలి. హోల్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ 10 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత మరలేసుకోవాలి. లేకపోతే అలాగే కూడా తినొచ్చు. నేనైతే ఇట్లా మరలేసి చేస్తా. తిప్పుకొని 2 సైడ్లో కాల్చుతాను నేనైతే. రెడీ అయిపోయింది సర్వపిండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.